గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే Welcome you all to world's beautiful, most costliest show. Oxo Western Briefs presents Na Show, Na Istam, powered by Gioni Mobiles. ప్రపంచంలో ఒక అద్భుతమైన విషయం చెప్తాను, మళ్ళీ అడగద్దు, ఒకటేసారి చెప్తానే. ఇప్పుడు మీరందరూ నన్ను చూడడానికి ఇక్కడ దాకా వచ్చారనుకో, అది రియల్. అదే ఆర్పి గారి కోసం వచ్చారనుకో, ఫేక్ లో. ఈ రియల్ లో ఫేక్ లో ఎలా ఉంటాయంటే, సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి తను టికెట్ కొందనుకో, అది రియల్. తనతో పాటు టికెట్, పాప్కార్న్, కూల్ డ్రింక్, సమోసా, దాని పిండా కూడా దాని తజ్జనం, ఇవన్నీ కొందనుకో ఫేక్ లో. ఒక కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకొని తాగామనుకో, అది రియల్. అదే నువ్వు కూల్ డ్రింక్ తాగి నేను కూల్ డ్రింక్ తాగి బిల్లు మాత్రం నీదే అందనుకో, ఫేక్ లో. అమ్మాయిలకి ఎగ్జాంపుల్ కి బాగా అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎలా అంటే, మన ముందు అమ్మాయి కూర్చొని ఆన్సర్లు చూపించింది అనుకో, అది రియల్. ఏది పడితే అది చూపించి మనం ఎగ్జామ్ రాయకుండా చేసింది అనుకో, ఫేక్ లో. ప్రపంచం మొత్తంలో ఏకైక ఒకే ఒక్క పాలసీ చెప్తాను, గుర్తుపెట్టు. ముఖ్యంగా మగవాళ్ళకి రా, వాళ్ళ గురించి మనం ఏం చెప్పక్కర్లేదు. అత్తకి అల్లుడి మీద ఉండేది రియల్ లో, ఎందుకంటే ఎప్పుడు ఇంటికి వస్తాడా అని వెయిట్ చేస్తారు. అదే అత్త కోడల మీద ఉండేది ఫేక్ లో. ఉన్నంతసేపు మా బంగారం ఏ మా బిడ్డే అంటారు, పక్కకి వెళ్తే దీని అమ్మ వంట చేయమంటే చేయదు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, రియల్ లవ్ అనేది మగాళ్ళ, ఫేక్ లవ్ అనేది ఆడపిల్లాంటిది. ఒరే, నేను ఇంత చెప్పినా కూడా ఆడపిల్లలు చప్పట్లు కొడుతున్నారంటే వాళ్ళ గురించి వాళ్ళకే తెలియాలి. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు, ఓనేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకు పోతావెందుకు, ఆ పంతం నీకై నీకై ప్రాణాలిస్తానన్నా, ఇంకా ఇంకా కలుసైపోతున్నానా, పొరపాటుంటే మన్నించవే. బాగా చేసావురా, 5th క్లాస్ పిల్లాడు యాన్యువల్ డే చేసినట్టు. వెరీ గుడ్. ఏంట్రా మొహంలా పెట్టావు? నా మీద చూపించేది ఫేక్ లవ్ రియల్ లవ్ అని ఆలోచిస్తాను. నువ్వు మనిషివానికే అది రియలా ఫేక్ అనేది మేము అందరం ఆలోచిస్తున్నాం. నీకు మళ్ళీ లవ్ అది అలా రియల్ ఫేక్ ఓయప్పో. ఏం జరిగింది, నీకు అంత డౌట్ ఎందుకు వచ్చింది? అన్నా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్ లో కత్తి లాంటి అమ్మాయిలు పదులు లేంటి నాలో ఎక్కువ ప్రేమిస్తారు. థ్యాంక్స్ రా, నీకు పదులు లేదని ఒప్పుకున్నందుకు. అసలు నీకు రియల్ ఫేక్ మీద అంత అపనమ్మకం కుదరడం? అవును, నాకు రియల్ లవ్ కి ఫేక్ లవ్ కి చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి. సిచ్యువేషన్ ఫ్రస్ట్రేషన్ నుంచి ఇటు నుంచి తెచ్చబడిపోయినాయి. నేను ఒక అమ్మాయిని ప్రేమించిన అన్న, ఆ అమ్మాయి మంత్ లో 1st తారీఖు పెట్టింది అనుకో, ఐ లవ్ యూ రా. అదే మంత్ ఎండింగ్ వచ్చింది అనుకో, ఎంత చూడదు మాట్లాడదు అటుబడి వెళ్తా ఉంటది. ఏందైతే రియల్ లవ్ ఫేక్ లవ్? అదే రియల్ కాదు ఫేక్ కాదురా, డూప్లికేట్ లవ్. నో, ఎట్ట పడితే అట్ట మాట్లాడు పాకెట్రా. ఇటు చూడు, సినిమాక్స్ లో నేను ఐఎంఈ సీట్ లో కూర్చున్నప్పుడు ఐఎంఈ బాహుబలి సినిమా చూస్తా ఉంటే నేను ఐఎంఈ చూస్తా ఉంటాను. ఇటు చూడు, తాజికిస్తాన్లో పెద్ద బిర్యానీ హండీ బిర్యానీ తింటా ఉంది ఐఎంఈ, నేను ఐఎంఈ చూస్తా ఉంటాను. ఇవన్నీ ఏమనుకుంటావు నువ్వా? ఇప్పుడు ఇన్ని ఫోటోలు చూపించావు కదా, ఎక్కడ చూసినా నువ్వు పెట్టడం తెస్తే నీకు పెట్టింది లేదేంట్రా? జనరల్ గా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ప్రతి మగాడికి తెలియాల్సిన విషయం, అమ్మాయిలు శాలరీలు చూసి పడతారా, ఫోన్ లో గ్యాలరీలు చూసి పడరు. ఇంకోసారి ఏమైందంటే, ఆర్పి ఎక్కడున్నావు రానింది, ఆమె మా ఇంట్లో మన క్యాండీ క్రష్ ఆడుకుంటాను మ్యాన్. ఒకసారి అర్జెంట్ గా పార్కు రానింది. సరే కదా అని చెప్పేసి 5 రూపాయలు ఖర్చు పెట్టుకుని పార్కు లోపలికి వెళ్ళి అలా వెళ్ళి కళ్ళలో కలిపెట్టాలి చూస్తానే ఉండే. ఈ మధ్యలో ఒకసారిగా సడన్ గా అక్కడ ఉండే చెట్లన్నీ ఊగుతా ఉన్నాయి, మొత్తం గరగరగర కూడా ఊగుతా ఉన్నాయి. అయిమి నా దగ్గరకు వచ్చి మన చెట్టు కూడా ఊపుతావా అని. నేను వెంటనే టక్కన అక్కడ చెట్టు పట్టుకుని కింద ఒక చిన్న పైన పెట్టుకుని చెట్టును గడగడ గడగడ ఊపిన. చెట్టు ఒక మంది ఊపిన తప్పే ఉందా దానికి? ఏదో అనిదిలే. ఫేక్ లవ్ రియల్ లవ్ గురించి నాకు డౌట్ వచ్చింది. నా నవర్ నాకు కాల్ చేసి, మా ఇంట్లో మా అమ్మ నాయన లేరు, డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది.
ఆ. ఆ రోజు నేను పడ్డ సిగ్గు ఇక్కడ కనిపిస్తుంది మాకు. అయిమి రమ్మను కదా అని చెప్పేసి నాకైతే స్నానం సభలో ఆపేసి నడుచుకుంటూ పోయి డోర్ని తన్నా. ఆ, సప్పకి నీళ్ళు అమ్మి కళ్ళ ముందు అట్ట నిలబడినా. అరే ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ అనింది. ఏదో ఒకటి చేసేది ఏందని చెప్పేసి నాకు అర్థం కాక ఏడిగా చపాతీలు చేసి పెట్టా. అన్నా నాకు జీవితంలో 3 విషయాలు తెలుసన్నా. ఒకటి ఏంటంటే ఒక అమ్మాయి 10 గంటలు దాటిన తర్వాత గుడ్ నైట్ రా అనిందంటే రియల్ లవ్ అన్న. అదే 10 గంటలు దాటిన తర్వాత ఏమీ పడుచుకోకుండా ఒక 100 రూపాయలకి రీఛార్జ్ చెయ్యి అనింది అనుకో, ఫేక్ లవ్ అది. ఒక అమ్మాయిని చూసి దీన్ని లేపుకెళ్ళిపోవాలరా అన్నట్టు ప్రేమించామనుకో రియల్ లవ్. లేపుకెళ్ళిన తర్వాత బోరుగుడు 2 రోజుల తర్వాత వాళ్ళ ఇంటి గర్భం ముందు వదిలేసామనుకో అది ఫేక్ లవ్. ఇంకొక విషయం చెప్తున్నా, ప్రేమలో ఆకలి ఉండదు, ఆ. నిద్ర ఉండదు. అరే. Yes. బ్రహ్మాండంగా చెప్పావు. నీది రియల్ లవ్ నీది ఫేక్ లవ్ అనేది నీకు మాత్రమే తెలియాలి, పబ్లిక్ కి తెలిస్తే అది లవ్ అంటారు. ఓకే, కానీ ఎవరో- కానీ ఇక్కడ ఉన్న జనాల్లో ఎవరిది రియల్ లవ్ ఎవరిది ఫేక్ లవ్ కనుక్కుందాం. వాళ్ళకి ఎలాంటి స్టోరీలు అయినా ఉన్నాయో కనుక్కో ఒకసారి. అడుగు. మీకు తెలిసిన విధానంలో ఏమైనా ఉంటే పంచుకోండి, షేర్ చేసుకోండి. నా ఖర్చులన్నీ భరించేవాడిదే రియల్ లవ్. ఎందుకంటే నా ఖర్చులన్నీ భరించలేని వాడు నన్ను ఎట్లా భరిస్తాడు? ఇది రియల్ లవ్ కాదు, ఫేక్ లవ్ కాదు, డూప్లికేట్ లవ్ కాదు, ఇంకేదో ఇంకేదో అంటే సాడిస్ట్ లవ్. ఆ, ఆ. వాళ్ళ నాయనమ్మకు వడదెబ్బ తగిలింది భయ్య. అబ్బా. వడదెబ్బ తగిలి పైకి పోయింది, చచ్చిపోయింది. ఆ, అది ఫేక్ లో ఉంది, నాది ఫేక్ లో ఉంట. వాళ్ళ నాయన చచ్చిపోతే నాది ఫేక్ లో పెడతా భయ్య. కాదా నువ్వు నీ మొహంలో నాకు సంతోషం కనబడుతుంది. అది వదిలేసినందుకు సంతోషం, వాళ్ళ ఆయనమ్మ చచ్చిపోయినందుకు సంతోషమా? ఏవో భయ్య, దానికి తెలియాలి. వాళ్ళ నాయనమ్మకి వడదెబ్బ తగిలింది భయ్యా, చచ్చిపోయింది. ఆ. అంటే చంటి పెళ్లి కాకముందు నీ పైన ఉన్నది రియల్ లవ్, బట్ ఇప్పుడున్నది ఫేక్ లవ్. అయ్యే ఎదురింటి ఆంటీతో రియల్ లవ్, ఇంటి వెనకాల ఆంటీతో ఫేక్ లవ్ ఉందన్న. ఆంటీతో లవ్ ఏంట్రా? నువ్వు ప్రేమించింది ఆంటీ, ఆయన మూడు నీకు యాంటీ. చూసావా 2020? వాడి బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇవ్వలేదని ఫేక్ లవ్ అని వదిలేశాను. రియల్ లవ్ అనేది చాక్లెట్ లాంటిది, ఆ. అయిపోయినంత కొద్దిగా స్పీడ్ గా ఉంటది. అదే ఫేక్ లవ్ అనేది చూయింగ్ గమ్ లాంటిది, పారేసుకోవచ్చు. నీది పిప్పర్మెంట్ లాంటిదే, సప్పరించి వదిలేస్తావు లాస్ట్ వరకు. ట్రూ లవ్ అనేది మనం చదువుకునే చదువు లాంటిదన్న, ఎంతైనా చదువుకొని పోవచ్చు. బట్ ఫేక్ లవ్ అనేది ఏంటంటే మన ఎగ్జామ్ లాంటిది, రాయటం అయిపోతుంది అంతే. ఇంత అదిరిపోయే పాయింట్ చెప్పావంటే ఖచ్చితంగా నీకు లవ్ స్టోరీ ఉండి ఉంటుందిరా, అతనితో కాక. నువ్వురా, నాకు తెలిసి ఖచ్చితంగా నీకు లవ్ స్టోరీ ఉండే ఉంటది. చెప్పు నాన్న, నీకున్న ఆ పురాతనటువంటి పుస్తకాల్లో గ్రంథాల్లో ఉన్నటువంటి లవ్ స్టోరీ ఏది? నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించానన్న. ప్రేమలో నా ముంచేసావు తెలుసా? షాజహాన్ జూలియట్, రోమియో పార్వతి. అది ఒరిజినల్ లవ్ అన్నారా, క్రాస్ లవ్ అంటారు దాన్ని. షాజహాన్ జూలియట్ ఏంటి, రోమియో పార్వతి ఏమిట్రా నీ పెండాకుడు? సర్లే చెప్పి, ఏదో ఒకటి చెప్పావుగా, కానీ ముందుకు గాని. షాజహాన్ తాజ్ మహల్ కట్టించినట్టు ఆ. ఆ అమ్మాయి కోసం నా గుండెలో గుడి కట్టానన్న. గంట పెట్టినా ఆ అమ్మాయిని చూస్తే చాలా అందంగా ఉంటుందన్న. ఎవరు చూస్తే? నేను చూస్తే నీ అందం చూస్తే తెలిసిపోతుంది ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో. ఆ అమ్మాయి అందాన్ని చూస్తే ఏదైనా చేయాలనిపిస్తుంది అన్న. ఒకరోజు ఆ అమ్మాయికి సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్ స్పెల్లింగ్ చెప్పు. అది ఆశ్చర్యార్థకం రాదా? వాళ్ళ ఇంటి గోడ దూకానన్న. తర్వాత కుక్క ఖచ్చితంగా నీ మీద దూకుంటుంది. వాళ్ళ ఇంట్లో కుక్క లేదన్న, ఆ అమ్మాయి ఉందిగా, ఇంకా కుక్క ఎందుకులే. కానీ దూకేటప్పుడు ఒక గాజు పెంకు గట్టిగా గుచ్చుకుందన్న. గాజు పెంకి ఏం కాలేదుగా? లేదన్న, నాకే రక్తం వచ్చింది. రక్తం ఎందుకు వేస్ట్ చేయాలని ఆ రక్తంతో ఒక లవ్ లెటర్ రాసి పైకి వెళ్ళానన్న. ఆ లవ్ లెటర్ అక్కడ పెట్టేసి కిందికి వచ్చేసానన్న. అరే సూపర్ రా, వెరీ గుడ్. ఏమైన తర్వాత? మార్నింగ్ కాల్ చేసిందన్న. ఆ, చెప్పు డార్లింగ్ అన్న. ఆ, చెప్పు తీసుకొని కొడతానంది. ఏ పాన పెట్టావే లవ్ లెటర్? కానీ లవ్ లెటర్ పెట్టింది అమ్మాయి దగ్గర కదన్న, ఆ. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర.
ఆ అమ్మాయి నిన్ను వదిలేయడంలో తప్పులేదు లేదా లేదులే నువ్వు అతనికే కరెక్ట్ లేదన్న ఆమెకే కరెక్ట్. ఇద్దరిది ట్రూ లవ్ కదా. నాది స్వచ్ఛమైన ప్రేమ అన్న అమ్మాయి. అవును నీ స్వచ్ఛమైన ప్రేమ ఆ అమ్మాయి మీద. వీడిది ఫ్రెండ్షిప్ అన్న. ఫ్రెండ్షిప్. యా ఏదైనా అద్భుతమైన విషయం ఏంటి అంటే ఒక మగాడు సిగ్గుపడితే ఎంత అందంగా ఉంటాడో వీని చూస్తే తెలిసిపోతుంది. అదే ఆడపిల్ల సిగ్గుపడితే ఎలా ఉంటుంది తెలుసా? ఎవరిలాగా? ఆడపిల్లలాగా. మేము పొద్దుగూహల నా మీద పడతారు మీరు. రియల్ లవ్ అన్న నీ మీద అంటే స్వచ్ఛమైన ప్రేమ. పిల్లాడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కమెంట్. లెట్స్ హావ్ ఎ ఫస్ట్ ఫోటో. 1/2 భయ్యా. ఎవరిని 1 ఎవరిని 2? 1 + 1 2. అటు 1 వేసుకో ఇటు 2 వేసుకో. ఒక రాధా ఇద్దరు కృష్ణులు. పోను నువ్వు కూడా జాయిన్ వెళ్ళి. డబ్బులు ఉంటే ఒళ్ళో వాలిపోతారు, డబ్బులు లేకపోతే కాలు పట్టించుకుంటారు. ఈ విషయం తెలిసిన తర్వాత నువ్వు వాడిని ప్రేమించడం తప్పులేదురా. అబ్బాయిలందరూ అంతత గడ్డం పట్టుకుంటారు లేకపోతే కాలు పట్టుకుంటారు. మీరు ఆ ఛాన్స్ కూడా ఇస్తారా? కాళ్ళు గడ్డం ఓయబ్బా. నైట్ అవుట్ బాయ్. నైట్ అవుట్. తల దగ్గర చంటి, కళ్ళ దగ్గర ఆర్పి. ఛాన్స్ ఇస్తే కింద కూడా నువ్వే ఉంటావు కదా. ఒకటి సోగ్గాడు ఇంకోటి చిన్ని నాయన. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అందాన్ని ఆస్వాదించడం పురుషుల ప్రథమ లక్షణం. తాత చేతులు అద్భుతం చేస్తాయి. తాత చేతులు అద్భుతం చేస్తాయి. ఎండిన చేపకు సొరచాప దొరికినట్టుంది. అంటే ఆ పిల్ల కాళ్ళు నీకు సొరచాపలా ఉన్నాయా? ఇంకా తాత ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో నువ్వు ఆ తాత మనవడివే. చింత చచ్చినా పులుపు చావాలి ముసలోడికి. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే మరి. కాకకి చేతిలో ఏం లేదనుకుంటా, కట్టి అనుకుని పట్టుకుండు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. Why should boys have all the fun? నీ కాన్ఫిడెన్స్ లెవెల్ కి ఇస్తారా నీకు చాక్లెట్? గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ గర్ల్స్. డివైడర్ నాకెదురొచ్చినా దానికి రిస్క్, నేను డివైడర్ కి ఎదురెళ్ళినా దానికే రిస్క్. ఎక్కి పడేస్తా. అందరు గట్టి చెప్పండి వీళ్ళకి. వాడు మొత్తం చెప్పిందా చిన్నగా తొడగొట్టుకున్నాడు, ఎవరికి దొరకకూడదని. నా దారి అడ్డదారి. ఇంకా నేను దొడ్డిదారి అన్నావు కాదు. టీవీలో చంటి షో మిస్ అవుతుందని పరిగెడుతుంది. నా చాక్లెట్ కోసం నువ్వు బిస్కెట్ వేసావు కదా. బట్ అయినా సరే నన్ను మెచ్చుకున్న వాళ్ళకి నువ్వు ఎప్పుడు చాక్లెట్ ఇస్తానమ్మా. అద్దటిన వెళ్ళడం అద్దటిన మాట్లాడడం ఆడవాళ్ళకి సాధ్యం. అడ్డదారు వెళ్ళడం అద్దడి చెప్పు. అడ్డదారిలో వెళ్ళడం, అడ్డదిడ తిరగడం, అడ్డది చెప్పబ్బా. అడ్డదిడ్డంగా వెళ్ళడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం ఆడవాళ్ళకే సాధ్యం. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చావు కోసం పోట్లాడుతున్న వాళ్ళని ఫస్ట్ టైం చూస్తాను. అమ్మాయికి మసాజ్ చేస్తున్నాను. నేను
నీకు నువ్వు కమెంట్ చెప్పినందుకు నేను ఇవ్వట్లేదురా. కమెంట్ ఏ రకంలో ఉందో అది స్టైల్ కూడా అలాగే ఉంది. అమ్మాయికి మసాజ్ చేస్తున్నారు, మసాజ్ కూడా అలానే ఉంటుంది మెల్లిగా. వీళ్ళిద్దరు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు కానీ తర్వాత తెలుస్తుంది సంఖ్యనాకి పోతున్నామని. దరిద్రాన్ని ఎవడైనా వద్దనుకోవాలి కానీ వీళ్ళిద్దరు కావాలనుకుంటున్నారు భయ్య. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మాయిల గురించి అబ్బాయిల గొడవ పడతారు. మా దరిద్రం అమ్మాయిలు గొడవ పడ్డట్టు చరిత్రలో లేదు. ఉండదు కూడా. ఏ జన్మలో చేశాడో ఒక మగాడు చేసిన తప్పుకి ఇంత మంది మగాళ్ళకి శాపాలు తగిలినాయి. ఓకే నెక్స్ట్ ఫర్ ప్లీజ్. అన్ని బరువులు మేమే పోయాలా, అన్ని బరువులు మేమే పోయాలా. మా ఆయన చంటి పిల్లడు అనే అమ్మాయి అనుకుంటుంది. అమ్మాయి ఏ జన్మలో ఏ పాప చేసుకుందో ఏమో వాడిని మోయాల్సి వచ్చింది. ప్రేమ మాత్రం అనుకోరు మీరు. మడిపోను అవసరం ఉన్నప్పుడు ఎత్తేయడం, అవసరం లేనప్పుడు పడేయడం మా అమ్మాయిలకు అలవాటు. తల్లి ప్రేమ లాంటి ప్రేమ ఉన్న గర్ల్ ఫ్రెండ్ దొరకడం వాడు చేసుకున్న కోటి జన్మల పుణ్యం. నీకు ముందుందిరా ముసల పండుగ. కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. వై? ఇంకా బతకాలనుకుంటున్నా. కామెంట్ కి కాదురా, నువ్వు అడిగిన క్వశ్చన్ కి గుండె దోచుకున్నావురా. నువ్వు హ్యాపీ బర్త్డే. కాలేజ్ లో కళ్ళు తిరిగి పడిపోతే హెల్ప్ చేస్తుంది. అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోతే హెల్ప్ కి వెళ్తారు మీరు. అది మేము నమ్మాలి. ఫోటో చూస్తున్నారు కదా. నువ్వు ఎప్పుడైనా వెళ్ళే వాళ్ళ హెల్ప్ చేయడానికి? ఏ అబ్బాయికైనా పొరపాటున అన్ఫార్చునేట్లీ దొరకలే అలాంటి. కళ్ళు తిరుగుతున్నాయనా? ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయేటట్టుగా చేస్తారు, పడిపోయిన తర్వాత చేరేవి. ఇప్పుడు నన్ను పోయి ఇంకో 9 నెలలు నా బిడ్డను పంపిస్తా. ఓకే సూపర్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆ ప్లేస్ లో నేనుంటే చెంపలు కాదు బుగ్గలు పట్టుకొని గుంజలు తీస్తా. మేడం గుంజిల లెక్క ఎక్కువైనా సరే కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఆడది ఉంది అంటారు కదా, ఇక్కడ ఫెయిల్యూర్ లో కూడా తన తోడు ఆడదే ఉంది. నీకు మ్యాటర్ అర్థం కాలేదు. వాడు ఫెయిల్ అవ్వడానికి కారణమే ఆడది. అలాంటి పనిష్మెంట్ ఇస్తే టీచర్ కి ఉపయోగం ఉందో లేదో కానీ వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగం ఉంది భయ్యా. ఎన్నిసార్లు తీసుకున్నావు ఇలాంటిది? చిన్నప్పుడు ఒక 2 times అయింది. థర్డ్ టైం అయితే బాగుండేది. వెయిటింగ్. బ్యాడ్ టైం. కిస్మత్ బాగాలేకుంటే మనం ఏం చేయలేం. ఎప్పుడు చదువులేనా, అప్పుడప్పుడు ఇలాంటి పనిష్మెంట్స్ ఇస్తూ పిల్లలు ఎంటర్టైన్ చేయాలి. నువ్వు టీచర్ కదా, నీ దగ్గర చదువుకున్న పిల్లలు వృద్ధిలోకి వస్తారు మీలాగా. నువ్వు నాకు తెలిసి ఫిజిక్స్ టీచర్ అయ్యి ఉంటావు. అబ్సల్యూట్లీ రైట్. కానీ నీకు బయాలజీలో బాగా సబ్జెక్ట్ ఉంది. సాధారణంగా పనిష్మెంట్ ఇస్తే అలసట వస్తుంది, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే ఊపు వస్తుంది. థర్డ్ రౌండ్ ఎంటర్ అయిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఈ రౌండ్ లోకి రాబోతున్నారు మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ గ్లామరస్ సింగర్ రనీనా రెడ్డి అండ్ పవర్ఫుల్ సింగర్ పృథ్వీ. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Thank you so much for coming to my show. Thank you very much. Hey, అదమ్మా సడన్ గా టోపీ వచ్చింది ఏంటి అనుకుంటున్నారా? ఇది ఎక్కడి నుంచి వచ్చావు? సింగపూర్.
నా షోలో ఫస్ట్ ఫారెన్ గిఫ్ట్ వచ్చిందిరా. ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. I love you too, happy birthday. ఏమన్నా I love you too, happy birthday. ఏది మళ్ళీ ఏది మళ్ళీ I love you too, ఇప్పుడు ప్రతి సెలబ్రిటీస్ తోటి నేను అదిరిపోయేటి ఒకటి చేపిస్తాను. అదేంటంటే పెట్టుకోరా అది. అది నాదిరా ఆర్పి. నా షోకి వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ తోటి నేను ఒక సిగ్నేచర్ చేపిస్తాను. మీరు రెడీగా సిగ్నేచర్ చేయడానికి? రెడీ కదమ్మా? ఏం లేదు నాన్న, మూతి మీద చేతులు పెట్టుకోవాలి, చెవుల మీద చేతులు పెట్టుకోవాలి, కింద కొట్టేయాలి. కింద కొట్టేయాలి. రెడీ అమ్మా? yes. రెడీ కదా? Ready. చలో 1 2 3. వెరీ గుడ్, సూపర్. మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. వెరైటీగా పాటలతో స్టార్ట్ చేసి గేమ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, నేను మీకు పాట చెప్తా, అంటే ఏదైనా ఒక పాట చెప్తా, లేదా మీ ఇష్టం వచ్చిన పాట అయినా తీసుకోవచ్చు. దానిలో విచిత్రమైన పని ఏంటంటే నేను మీకు ఒక మైమ్ యాక్షన్ కూడా చెప్తా. సో ఆ మైమ్ తో పాటు పాట పాడాలి. ఒకవేళ మైమ్ ఆపేసినా పాట ఆపేసినా మీరు ఓడిపోయినట్టు. మీ ఒక యాక్షన్ కి నేను యాక్షన్ చెప్తాను మీకు. పేపర్ లేడుతూ పాట పాడాలి అనుకో, పేపర్ లేడుతూ పాట పాడాలి. సిచ్యువేషన్ ఓకే, దానికంటే ముందు మీరు ఏదైనా ఒక సాంగ్ నాతో మీరు పాడాలి. మీతో నేను పాడాలా? yes. ఓకే, ఇటీ మైక్ ఇటీ. నెక్స్ట్ మీ అందరికి రాబోతున్న సింగర్ రనైనా రెడ్డి రెడ్డి రెడ్డి. అందరూ సరి గట్టిగా చప్పట్లు కొడితే మా పాట ప్రయత్నిస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సాంగ్. రెగొట్టినా నెట్టినా దాలి బొట్టు గట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. రామ్ జై రామ్ జై రామ్ జై. బంతి పూల జానకి జానకి, నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చేయ్య తారింటికి. బంతి పూల జానకి జానకి, నీకంత సిగ్గు దానికి. హే ఆకు ఒక్క సున్న ముందు నోరు పండడానికి, ఈడు ముందరుంది నీకు చెందడానికి. ఉట్టిలోన దాని కొట్టు బొట్టు మీద రాలినట్టు చోకు చూస్తే కందిపోతదే. కొట్టినా తిట్టినా తాలి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. హే కొట్టినా నెట్టినా తాలి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. రామ్ జై రామ్ జై రామ్ జై రామ్ జై. రామ్ జై రామ్ జై రామ్ జై రామ్ జై. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ పాటని మీరందరూ ఎంజాయ్ చేస్తున్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మాకు ఇవ్వాల్సి ఇస్తే ఈ పాటని మీరు చక్కగా ఎంత సూపర్ గా పాడినట్టు గట్టిగానే చెప్పకొట్టండి అందరూ. చప్పట్లు కొట్టడమే కాకుండా చదివింపులు ఏం లేవా? మా ఈ కళా బృందం వారి నమస్కారం తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ వచ్చే సింగర్ పేరు పృథ్వీ. పృథ్వీ పృథ్వీ గట్టిగా ఒకసారి చప్పట్లు. 3 2 1 సాంగ్ ప్లీజ్. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూడు తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. ఫీలింగ్ ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్. Feeling, it's a crazy, 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 crazy feeling. రోడ్ సైడ్ నీ తోటి పానీపూరి తింటుంటే ప్లేట్ కి కోటైనా చీప్ అనిపిస్తుంది. నీ షర్ట్ బాగుందని హోమాటే నువ్వంటే కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుంది. క్రేజీ 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 ఫీలింగ్. It's a crazy 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 feeling. Thank you so much. It's a crazy 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 feeling. అయితే మొత్తానికి మనం రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి పాటలతోటి Yes. నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే మీరు ఏ పాటైనా చూస్ చేసుకోవచ్చు, కానీ మైమ్ యాక్షన్
బట్టలు ఉతుకుతున్నట్టు పాట. ఓకే రెడీ చలో. Hello rockstar, I'm your angel. Are you a rockstar? I am single. Mr. Rockstar, చేద్దాం jingle. చల్ చల్ rockstar, అవుదాం mingle. Okay అనరా ఓ కళాకారుడా, మంచి girlfriend ఏముంది పండగ చేసి breakup అయిపోతా. Out to Zomocosta. Out to Zomocosta. ఇప్పుడు నీకు ఇచ్చేది ఏంటంటే వెరైటీగా ఇల్లు ఉడిపిద్దాం, హౌస్ క్లీనింగ్ పార్టీ. చీపిరితో ఇల్లు ఊడుస్తూ పాట పాడాలి. ఓకే రెడీ 1 2 3 గో. చాలసీలా బాల యవ్వనాల నాకేంటి గోళ మాఫియాలా రేపినవే గుండెలోన గోళ మెక్సికన్ టకీలా చిక్కినవే చిన్న ఫ్యాంటసీలా హాట్ హాట్ పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైల్ లవ్ సింబలా. ఇప్పుడు తనకేమిద్దాం? అంట్లు తోమడం. బాసాన్కో క్లీన్ కర్ నా హై. ఓకే డన్. రెడీ 1 2 3. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్ను అంటుకుంటే ఇస్తా ఓ ఝలకు. నా మాట తెలక పలుకు, అరే జలకు పలుకు పలుకు, వాడే నా బలుపు. ఇలా 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 ట్రై చేసి పేపర్ గిన్నెలా? నీకు ఇచ్చేది, నీకు పెళ్ళైంది, నీకు చిన్న పిల్లడు పుట్టాడు. వాడిది వాష్ చేస్తూ జనాల కోరిక మేరకు మరి నెక్స్ట్ రాబోతున్న సాంగ్ ఇట్స్ క్రేజీ క్రేజీ ఫీలింగ్ పాడబోతున్న వాడు పృథ్వీ. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూను తాకినట్టుండే. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ మౌంట్ ఎవరెస్ట్ సెల్ఫీ దిగినట్టుండే. ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఇప్పుడు నీ రౌండ్ కాబట్టి నువ్వు ఎప్పుడు చేయని పని, అంటే ఎప్పుడు నీకు రాదు, అసలు ఆ పని రానే రాదు. సిగ్గుపడుతూ పాట పాడ్డాం. 1 2 3 గో. జగ జగ జగదేక వీర మగ మగ మహారాజ వీర సొగసుల సగరేపినావే సుందరా. ఒక పరి నిన్ను చూసినాక మనసిక తనలోన లేక తహ తహ తలపై పొలమారుతుందిర నిరరేసి. బ్యూటిఫుల్. నీకు ఇచ్చే పాట డిప్స్ కొట్టు పాట పాడు. డిప్స్ అంటే కొంచెం కష్టం కానీ జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినా చేస్తాం. ఓకే. వయారి భామాని హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ఇద్దుల గుమ్మ ఇందరి ముందర రాపకే నా గుండెల దడదడ. ఏ పిల్ల నీ పేరు లౌలి జారిపోకే చేపల్ల తుల్లి జాంపండులా ఉన్నావే పుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామాని హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దులకున్నా ఇందరి ముందర రేపకే నాకు గుండెల దడదడ. ఓకే కాదా గుండె ఇక్కడ కదా. మీ ఇద్దరం గెస్ట్ మీ ఇంటికి వచ్చాం, వడ్డిస్తూ పాడు. రారా పాపం ఫోన్ చేద్దాం. ఓకే మీరు నేను వస్తాలే. వాడు వచ్చి పిలవకపోయినా వస్తాడు. ఒక్కర పోలట్టుకొని ఏదంతా నాన్నలతో ఉంటాయి. ఇదేం పోయాడో నాకు అర్థం కాదు. కొప్పిన పూలెత్తుకొని తినండి. వచ్చారు కానీ ఈ అమ్మ కడుపులు కాదు, తినండి. మరి ఈ రౌండ్ లో ఎవరు గెలిచారో తెలియాలి అంటే ఆడియన్స్ చాయిస్ తీసుకోవాలి. ఇదిగో మనం 1 2 3 చెప్తాను, ఎవరి పేరు బాగా వినబడుతుందో వాళ్ళే గెలిచినట్టు. ఓకే రెడీ 1
2 3 పృథ్వీ ఏంది నువ్వు కూడా పృథ్వీ అన్నావు? గెలిపించింది దగ్గరుండి. మనం ఈ రౌండ్ బ్రహ్మాండంగా కంప్లీట్ చేసాం కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ఫోన్ కాల్. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేస్తాను. మీరు ఎవరికైనా ఫోన్ చేయాలి, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు, మీరు మీ పేరు చెప్పకూడదు. ఎవరు ఎక్కువసేపు ఆడుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, ఫస్ట్ ఎవరి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారు? హేమచంద్ర. హేమ్ చాంద్ర ఐ టేక్ యూ టు బాంద్రా. అబ్బా ఏం సాయంత్ర. ఈ పాటని కాపీ చేసుకోవడానికై స్టార్ నొక్కి 9 నొక్కండి. ఛార్జీలు వర్తిస్తాయి. హలో హలో సార్, నమస్తే సార్. నేను యాదగిరి మాట్లాడుతున్నా సార్, రమేష్ ట్రాన్స్పోర్ట్ నుంచి. ఎక్కడి నుంచి అండి? రమేష్ ట్రాన్స్పోర్ట్ సార్. సార్ అక్కడ హైటెక్స్ దగ్గర ఇసుక లారీ ఒకటి తెచ్చాను సార్. సార్ అది పోలీసులు పట్టుకున్నారు, మరి ఏం చేయమంటారు సార్? పోలీసులు పట్టుకున్నారు కదా, పక్కన ఒక యాంకర్ ఉంటారు, ఆయనకి ఇచ్చేయండి, ఆయన పేరు చెప్పండి. అర్థం కాలేదు సార్. పక్కన ఒక యాంకర్ ఉంటారు చూడండి, వెరీ క్యూట్ లిటిల్ హ్యాండ్సమ్ బాయ్. దొరికిపోయాను. ఏం చంద్ర, ఏం పర్లేదు, ఏదైతే మళ్ళీ ఇంకోసారి చెప్పు. వెరీ క్యూట్ లిటిల్ బాయ్ అక్కడ పక్కన నిల్చొని ఉంటాడు, కూర్చొని ఉంటారు. ఇంత పొగడుతున్నాను, ఇంకెవరైనా పొగుడుంటే నీకు ఫోన్ చేసేవాడిని కాదు అసలు. రాజా నువ్వు మగజాతి ఆణిముత్యం రాజా. గర్వించండి రా, చప్పట్లు కొట్టండి. కాదబ్బాయ్, అలా ఎలా గుర్తుపెట్టేసావు? ఆ బేసిక్ ఏంటంటే మేము మ్యూజిషియన్స్ తో పాటు నేను సౌండ్ ఇంజనీర్ కూడా. బేసిక్ ఏంటంటే అక్కడ మీరు షూట్ చేసే చోట హాల్ మొత్తం రీసౌండ్ ఫోన్ లో కొట్టేస్తూ ఉంటది అన్నమాట. ఒక్క నిమిషం లైన్ లో ఉండాలి. ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కష్టం అండి. నాలెడ్జ్ ఉన్న వాడికి ఫోన్ చేయరా అంటే ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఇంతకు ముందు నీతో మాట్లాడింది ఎవరు? మళ్ళీ ఒక్కసారి హలో అంటే నేను పట్టేస్తా. హలో సార్, నేనన్నా పృథ్వీ. పృథ్వీ, హాయ్ పృథ్వీ. ఒక్క నిమిషం లైన్ లో ఉండాలి. నీకు తెలివే లేదనుకున్నాను, లేదురా గుర్తుపట్టరా నేను అతనికి చెప్తే. 100% నేను పృథ్వీని గుర్తుపట్టలేను. నువ్వు ఇంకా దారుణం. హలో ఎవరండి అని అడుగుతావండి. కానీ నేను పృథ్వీని గుర్తుపట్టలేకపోయాను, ఎందుకంటే నేను యుఎస్ లో ఉన్నాడు అనుకున్నా. లేదు, నేను అదే అనుకున్నా. ఈ మధ్య సింగర్లు మన ఇక్కడ కంటే బయట దేశాలు ఎక్కువ ఉంటున్నారు. ఈవిడెవరో గుర్తుపట్టు. You really can't guess my voice? Who is this male voice talking in female? Oh my god, it's not I'm female. ఇది తెలుగు షో, తెలుగులో మాట్లాడి చెప్తా. రానీనా బాబాయ్, నువ్వు 100% ఆస్కార్ విన్నింగ్ అవార్డు సౌండ్ ఇంజనీర్ వేపా. కానీ ఇలా గుర్తుపెట్టడం ఏంటబ్బా మరి ఇంత దారుణం? ఇది ఫస్ట్ టైం నా ఎపిసోడ్స్ లో ఇంతవరకు ఎవరిని గుర్తుపట్టలేదబ్బా నువ్వు గుర్తుపట్టినట్టు. నువ్వు కొత్తదనం కోరుకున్నావు కాబట్టి నేను కొత్తదనం ఇచ్చారా? మా ఆడియన్స్ కోసం ఒక్క పాట ప్లీజ్. ఆడియన్స్ కోసం ఒక పాట. ఎస్, ఫస్ట్ ఒకసారి ఆడియన్స్ కి హాయ్ చెప్పు. హాయ్ ఎవ్రీబడి, హాయ్ గర్ల్స్ స్పెషల్లీ. చూసావా మా మిజైల్ ఎలా ఉప్పొంగిందో? ఇప్పుడు చూడు, నేను ఒక పాట స్టార్ట్ చేస్తాను, పక్కన ఇద్దరు అసలు రెచ్చిపోయే జాయిన్ అయిపోతారు చూడు. అవునా? రెడీ? మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మ్యూజిక్ ఓకే. స్లోలీ కాదు, సలోలి సలోలి. సమాధి Sawadee-krap. Dami. I'll give you massage. Thank you, darling. Thank you so much for lifting the call. Thank you guys, thank you, have fun. నువ్వు దొరికిపోయావు కాబట్టి నీకు మార్కులు లేవు. ఇలియా. ఓకే, Translate చేద్దామా? ఓకే, లెట్స్ కాల్ అనసూయ. అసూయతో కూడుకున్నటువంటి స్త్రీ అనసూయ. ఫోన్ కిరికిరంది. హలో, నమస్తే. ఇస్ దిస్ అనసూయ గారు? చెప్పండి మేడం, నా పేరు శాంతి. నేను బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. ఒక షో గురించి ఎంక్వైరీ ఉంది మీకు. యాక్చువల్లీ ఇది వచ్చే మీరు 3 hours ఈవెంట్ మేడం. ఇందులో ఏమంటే ప్రాబ్లం పేమెంట్ లేదు, ఒక మంచి సేవ కోసం చేస్తున్నాము. అందుకోసం మీ పేరు చాలా ప్రబలంగా ఉంది. అందరూ అనసూయ గారే కావాలి అని చెప్పారు, కానీ డబ్బులు లేవు. వితౌట్ పేమెంట్ మీరు చేయాలి. I'm not doing hosting anymore, ma. I don't know who I'm speaking to, Miss Shanti, right? Yeah, I'm into acting right now, and unless it is monetarily really beneficial for me, I'm not into hosting. Sorry. Thank you. Yeah.
కానీ అలా అయితే ఓస్టిన్ లేకుండా లైక్ కెన్ యూ అట్లీస్ట్ కమ్ యాజ్ చీఫ్ గెస్ట్ మేడం టు బెంగళూరు? యా. I don't know. I'm still at the beginning of my career. I don't know how this charity, and I've seen a lot of things. Yeah, I don't know how genuine the charity happens. I really don't know. I need to know about your organization. No problem, madam. No problem. ఒక్క నిమిషం బాస్ మాట్లాడతారట. హలో, Yes. అనసూయ గారమ్మా? అవునండి, చెప్పండి. ఇది బెంగుళూరు నుంచి కన్నడ కమ్ తెలుగు అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. అదే మీరు ఒక్కసారి వస్తే బాగుంటుందని మా అభిలాష. అవునండి, అంటే పేమెంట్ ఏం లేదంటున్నారు. అంత దూరం నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి మేమే వేస్తాం అమ్మా, మీకు ఫ్లైట్ టికెట్ మేమే వేస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ దట్. నాకు పేమెంట్ లేకుండా హౌ విల్ ఐ కమ్ అండి? చారిటీ అంటే ఏంటో నాకు తెలుసండి. ఇట్స్ నాట్ జెన్యూన్ ఎనీమోర్. సరే, పేమెంట్ విషయాలు అవి ఈ ప్లాన్ పక్కన పెట్టేయండి అమ్మా. మేము ఇంకొకటి అడుగుతాం మిమ్మల్ని. అమ్మ, మీ దగ్గర కారు ఉందా? యా, ఉందండి. ఆడి కారు అమ్మా అది? అవునండి. కొత్తగా కొన్నారా అమ్మా అది కారు? మీరు ఎందుకు అడుగుతున్నారు? హౌ డస్ ఇట్ మ్యాటర్? కారు కొనుక్కొని నా ఫంక్షన్ కి రాకుండా బయటికి తిరుగుతావు నువ్వు? కారు కొనుక్కొని ఫోన్లే కదా అని వాట్సాప్ చేసి ఫోన్ చేసి చెప్పిన పాపానికి నా ఫంక్షన్ కి రావా నువ్వు? నేను అప్పుడే అనుకున్నా చంటి గొంతులా ఉంది, ఎవరిదో చంటికి చెప్పాలని అనుకున్నా. 93 లక్షలు పెట్టి కారు కొనుక్కొని నువ్వు ఒక్కదాని క్లచ్ మీద కారు పెట్టి గేర్ పెట్టుకొని ఇలా అని రయ్యం తిరుగుతున్నావే రోడ్డు మీద. ఫంక్షన్ కి రావడానికి నీకు బద్ధకం వచ్చిందా? చంటి పిల్లలకి ఒంట్లో బాగాలేదు చంటి. ఇక జరిపోయి నేను మీ ఇంటి ఫంక్షన్ కి నువ్వు బొట్టు పెట్టి పిలిచినా రా నేను. శాంతి ఎవరమ్మా? మళ్ళీ మాట్లాడుతుంది. దమ్ముంటే 93 లక్షల కారు ఓనర్ అయితే గుర్తుపట్టి. నేను కాదు, మేము కన్నావు. అసలు బద్నాం చేయడంలో ఫస్ట్ నువ్వు. మేడం అలా మాట్లాడకండి మేడం. శ్రీముఖి, నీకు కూడా చెప్తున్నా కదా. ఎవరు చెప్పారు శ్రీముఖి అని? ఎందుకు మేడం, ఎందుకు అసలు ఒక వాయిస్ మీరలా తిప్పి మాట్లాడుతున్నారు. ఒరిజినల్ లో రండి మేడం మీరు ఫస్ట్. బేబీ ముఖి నువ్వే కదా? నేనా? రనీనా? అదేమిటా యారంభించేట్టు? మిల్కేనా? ఇదంతా మొత్తం అంతా చంటి అబ్బాయిదే ఇది. నన్ను కంప్లైంట్ చేయొద్దు. అంటే నీకు బేబీ అని పిలిస్తేనే పలుకుతావా? మాది అది మా ఆంటీ, అది అమ్మ. సో హ్యాపీ టు ఉండదు. ఒక్క నుంచి దాంతో మాట్లాడి చాలా రోజులైంది. ఐ లవ్ యూ చంటి. ఇదిగో ట్వైస్ as much Nancy. లవ్ యూ బేబీ. మీ లవర్ మాట్లాడతారంట. ఇగో అను తిన్నావా? ఆర్పి ఏం కూర? ఫస్ట్ చేతులతో చప్పట్లు కొట్టడం నేర్చుకో, కాళ్ళతో కాదు. సాంబార్ ఇంట్లో ఉంటది, గెరిటి తీసుకో, మధ్యలో పెట్టి చెప్తానే ఉండు. ఉంటే ఎప్పుడు తింటా ఉంటా నేను. సరే, నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, సీ యు సూన్ ఆర్పి, సీ యు సూన్. బాయ్ రా. బాయ్. థ్యాంక్ యూ అనసూయ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బేబీ. బాయ్. బాగా చెప్పేంత వరకు ఇస్తామే ఛాన్స్. సో మొత్తానికి ప్రాంక్ కాల్స్ లో కూడా మనమే గెలిచాం. మనం ఎలా గెలిచాం? మనమే గెలిచాం. నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఆట నా ఇష్టం. ఇప్పటిదాకా మీరిద్దరు ఆడారు. ఇప్పుడు మనం ఆడియన్స్ తోటి ఆడిద్దాం. ఓకే, నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, నువ్వు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయి అమ్మాయిని పొగడాలి. ఓకే, నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అబ్బాయిని పొగడాలి. దీనిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ఒకవేళ అబ్బాయి ఓడిపోయాడు అనుకో, చున్నీ కప్పుతా. అవును. పేరు మారుస్తా. ఓ నో. బొట్టు పెడతా. అవును. ఓకే, అమ్మాయి ఓడిపోయింది అనుకో, ముతి మీద మిషం గీస్తా, నెత్తికి పెద్ద బొట్టు పెట్టా, నీకు పేరు మారుస్తా, ఒక సెల్ఫీ దిగుతాలే. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకునే అమ్మాయి ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ ఇంతమంది అందగత్తలు ఉన్నారు. తను సెలెక్ట్ చేసుకుని ఫస్ట్. నాకు అబ్బాయిల మీద ఫుల్ నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? సెలెక్ట్ చేసుకో. పాపం ఎవరు అతగాడు. సవాతికా.
body, let's together party. Cutie, 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 baby, come on shake your booty. Naughty, 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 మేమంతా చాలా naughty. Come on baby, let's get dirty. మీ పేరు? సురేంద్ర అండి. ఓకే, రనైనా సెలెక్ట్ చేసుకున్నా. సురేంద్ర, నువ్వు? నీకిదా మ్యాటర్ పోంగా. ఓకే. ఇప్పుడు ఆడపోతున్నారు రవలి. రబలి వర్సెస్ సురేంద్ర. సురేంద్ర. నువ్వు తనని పొగడాలి, నువ్వు తనని పొగడాలి. చలో 1 2 3 నువ్వు స్టార్ట్ చేయి పొగడ్డం. అందానికే అందం అనిపించగా అరుదైన చిన్నారిగా కోవెల్లోని దీపిక. ఇంప్రెస్ అయ్యేవా? పొగుడు. పాటతో పొగుడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? తన పేరు లవలి. రబలి. నీ పేరు ఎంత లవలి. అలా సపోర్ట్ ఇస్తాను, తీసుకో. చెప్పండి. ఐ ఐ రవలి, నువ్వే నా చెల్లి. ఏంద్రా ఈ లొల్లి? నేను పొగడమని చెప్పా. నిజంగా నీ స్మైల్ చాలా అందంగా ఉంది. పృథ్వీ గారు నేను సెలెక్ట్ చేసిన అర్థమైంది, నువ్వే నాకు కరెక్ట్ అని. ఇంకా అంతకు మించి మీ డ్రెస్సింగ్ అనే చాలా అందంగా ఉంది. డ్రెస్సింగ్ తగినట్టు మ్యాచింగ్ గా కమ్మలు. మీ చెప్పులు బాగున్నాయి, మీ ప్యాంట్ బాగుంది, మీ టీ షర్ట్ బాగుంది, మీ హెయిర్ స్టైల్ బాగుంది, మీ చెవులకున్న ఇయర్ రింగ్స్ బాగున్నాయి, మీ కళ్ళు. మీరు నిలబడుకున్న స్టైల్ బాగుంది, మీరు పట్టుకునే మైక్ బాగుంది, మీరు బాగున్నారు. కానీ ఇవన్నిటి వల్ల అమ్మాయికి అందం రాలేదు, అమ్మాయి వల్ల ఇవన్నిటికి అందం వచ్చింది. అదే చెప్పు. ఇవన్నిటి వల్ల మీకు అందం రాలేదు, మీరే అందంగా ఉన్నారు. ఇవన్నిటి వల్ల మీకు అందం రాలేదు, మీ వల్లే అందం వచ్చింది. ఓకే, దట్ వాస్ సూపర్ పర్ఫార్మెన్స్, వెరీ గుడ్. ఇప్పుడు నీ కంటెస్టెంట్. पानी में रहता महर मच बट आई लव यू सो मच. ఫీల్ అది కాదు. కాదా? పానీ మే रहती है मगरमच्छ बट आई लव यू वेरी मच. పృథ్వీ మొట్టమొదటిసారి ప్రపోజ్ చేసేటప్పుడు పానీ మే रहता है मगरमच्छ, పానీ మే रहता है मगरमच्छ బట్ ఐ లవ్ యూ సో మచ్. దీనిలో విచిత్రమైన విషయం ఏంటంటే వీడు ఇండైరెక్ట్ గా ఆ అమ్మాయిని పట్టుకొని నువ్వు ముసలి అన్నాడు. ఆ అమ్మాయికి అది అర్థం కాక ఏదో కవిత అనుకోడు. అదమ్మా ఈ షోలో రివీల్ అయిపోయింది, ఇక నీ ఇష్టం, సంపుకోమని చేసుకో. కాదురా, పొగడని మధ్య ప్రపోజ్ చేస్తావేంటి? కూడా ఒక టైప్ ఆఫ్ అదే కదా. పొగడతే సరే నీ స్టైల్లో చేయి తల్లి చూద్దాం. నీ హైట్, నీ హ్యాండ్సమ్, నీ హెయిర్ స్టైల్, ఐ లైక్ యూ సో మచ్. ఇంకా నువ్వు నించునే స్టైల్, అస్సలు నువ్వు మాట్లాడిన మాటలు, వావ్ అమేజింగ్. ఐ కాంట్. It's a crazy, 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 crazy feeling. ఇప్పుడు ఇవన్నీ నీ ఫీలింగ్స్ కాదుగా? కాదు కాదు కాదు, అదే చెప్తున్నా. అతని మీద? లేదు లేదు లేదుగా? కాదే కాదు. డౌట్ వచ్చింది. అదే అంటే నా షోలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ మీద వాళ్ళే ఫీలింగ్స్ చేస్తారు. దట్ వాస్ ఆసమ్ పర్ఫార్మెన్స్ బై యువర్ 2 contestants. ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓడిపోయారు అనేది ఆడియన్స్ కి వదిలేస్తాం. నా ఆట నా ఇష్టం రౌండ్ లో విన్నర్ ఈజ్ టై అయిందా? టై అయిందంటే ఆడే చెప్తున్నారు టై అయిందని. ఓకే, ఎలా అయింది టై? ఎట్లా అయింది? నేను మిమ్మల్ని 2 మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. డ్రా అయింది కాబట్టి ఈ మ్యాథ్స్ క్వశ్చన్ లో ఎవరు కరెక్ట్ గా చెప్తే వాళ్ళు విన్నారు. ఓకే. ఓకే. ఆడియన్స్ లో ఎవరు ఆన్సర్ చెప్పకూడదు. ఓకేమా? రెడీ? ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్ డ్రైవ్ చేస్తున్నాను. ఓకే. కోటి నుంచి సికింద్రాబాద్ వరకు వస్తున్నా. కోటిలో 4 ఎక్కారు. ఓకే. కొంచెం ముందుకెళ్ళాం, నారాయణగూడ వచ్చింది, నారాయణగూడలో ఆపాం. 2 దిగారు, 6 ఎక్కారు. ఓకే. 6లో 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి
నెక్స్ట్ ఆ బస్సు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళింది. ఓకే, దానిలో అమ్మాయిలందరూ దిగిపోయారు, ఈ ఇద్దరు అబ్బాయిలు ఎక్కారు మళ్ళీ. ఓకే, ఇప్పుడు సికింద్రాబాద్ 5 బాయ్స్ అండ్ 2 మెంబర్స్, నువ్వు ఎవరో చెప్పాలి, మొత్తం కలిపి 7. ఇంకా నేను క్వశ్చన్ అడగలేదు. అరే, సికింద్రాబాద్ వరకు బస్సు వచ్చిందండి, మొత్తం అందరు దిగిపోయారు. క్వశ్చన్ ఏంటంటే, రెడీగా ఉండండి, బస్ డ్రైవర్ పేరేంటి? కండక్టర్ డ్రైవర్. కంగ్రాచులేషన్స్, నువ్వే గెలిచే. ఇతనికి పడుతోంది చున్నీ, బ్రొట్టు. ఇతనికి చున్నీ పడుతుంది, బొట్టు పడుతుంది, సెల్ఫీ పడుతుంది. ఏం చేశాడు? ఒక్కసారి సిగ్గుపడు అబ్బాయి. ఓకే, దట్ వాస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై సురేంద్ర అండ్ రవలి. ఈ రౌండ్ కూడా బ్రహ్మాండంగా ఆడేశాను కాబట్టి మీకు ఎలా అనిపించింది? నా షో, నా ఇష్టం. ఇట్స్ ఎ క్రేజీ ఫీలింగ్. ప్రమోషన్, ఇందులో కూడా ప్రమోషన్ చేస్తాం. ప్రమోషన్, ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. మీకు ఎలా అనిపించింది? చంటి Oh my God! Thank you so much. Thank you for coming to నా షో, నా ఇష్టం. మనం వచ్చే వారం కలుద్దాం. అప్పటిదాకా see you, bye bye, take care on నా షో, నా ఇష్టం. ఎంతమంది జీవితాలు నాశనం చేసిందో, ప్రశాంతంగా పడుకొని ఉంది. రాత్రి దోవ కుడుతుంది, నీ మీద ప్రేమ పుట్టింది. నా అన్నం మీద ఈగలు వారితే నేను నీ మీద వాడతా. ఏమిట్రా ఇది?